చిగురించిన ప్రేమ. ఎదురుగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సుజన మనసులో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పోటీపడుతున్నాయి. సుజన పరిసరాలను మరచి తన ఆలోచనా స్రవంతిలో మునిగిపోయింది. నెమ్మదిగా చీకట్లు అలుముకున్నాయి. బీచ్లో జనం పలుచబడుతున్నారు. గట్టిగా ఎవరో అరవడంతో ఈ లోకంలోకి వచ్చిన సుజన కంగారుగా చుట్టూ చూసింది. ఎవరో బాబు అలల దగ్గరగా వెళ్లబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది. సుజన కూడా లేచి బయటికి దారితీసింది. అయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మా నాన్న ఎదురుచూస్తుంటారు. అసలు ఎప్పుడూ ఒంటరిగా రాని తాను ఒక్కతెలి రావడం, సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనలలో మునిగిపోవడం, ఛ, తప్పు చేశాను. తనలో తానే మదనపడుతూ ఆటో ఎక్కి ఇంటిదారి పట్టింది. అసలిదంతా అజయ్ వల్నే కాదు. ఊరి నుండి రాగానే కలుస్తానని అప్పుడే తమ భవిష్యత్ గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు. తను చెప్పిన ప్రకారమైతే క్రిందటి వారం వచ్చి తనని కలవాలి. కాని ఏది, ఫోన్ కూడా లేదు. ఇంతలో ఇల్లు రావడంతో ఆటోకి డబ్బులిచ్చి గుమ్మంలో అడుగుపెట్టేసరికి తల్లి రాజ్యలక్ష్మి కోపంగా ఎదురువచ్చి, ఏమిటే ఇది, ఎక్కడికి వెళ్ళావు? అసలే రోజులు బాగాలేవు. మేమిక్కడ బెంగ పెట్టుకునుంటే ఫోన్ కూడా ఆఫ్ చేసేశావు. ఏమైంది? గట్టిగా అడిగింది. సారీ అమ్మా, ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్లాను, అనుకోకుండా ఆలస్యమైంది అంది సుజన. పోని రాజ్యం, కారణం చెప్పింది కదా, వెళ్ళమ్మా, త్వరగా వస్తే భోజనం చేద్దాం అన్నాడు తండ్రి రామారావు. అమ్మయ్యా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది సుజన. భోజనమయ్యాక మంచం మీద పడుకున్న ఆలోచనలు వదల్లేదు. తనకి కాలేజీలోనే అజయ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. చదువు పూర్తయిపోగానే అజయ్కి ఉద్యోగం వచ్చింది. 1 ఏడాదిలో కొంచెం స్థిరపడి చేసుకుంటే బాగుంటుంది అని అజయ్ అనడంతో అదీ నిజమే అనిపించింది సుజనకి. ఈ లోపున ఇంట్లో కొన్నాళ్లు ఉద్యోగం చేస్తానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని సుజన తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించింది. తల్లిని ఒప్పించడం చాలా కష్టమైంది. సుజనకి ఉద్యోగం రావడం, అజయ్కి 6 నెలలు ఫారిన్కి కంపెనీ పనిమీద వెళ్లవలసి రావడం జరిగింది. ఈ 6 నెలలు తల్లిని ఆపడం సుజనకి గగనమైంది. 15 రోజుల క్రితం అజయ్ తిరిగి వచ్చాడు. అజయ్ వెంటనే సెలవు తీసుకుని ఒక్కసారి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్లని ఒప్పించి వస్తానని, అప్పుడే సుజన ఇంట్లో ఇద్దరూ కలిసి చెప్పవచ్చని అనడంతో తానూ ఒప్పుకుంది. కాని వెళ్లిన దగ్గర్నుండి సరైన కాంటాక్ట్ లేదు. వెళ్లగానే ఫోన్ చేసి సమయం చూసి చెప్తానని చెప్పాడు. తర్వాత ఫోన్ చేసినా ఆ విషయం ఇంకా మాట్లాడలేదని దాటవేశాడు. ఇప్పుడు 10 రోజుల్నుంచీ ఫోన్ లేదు. తను చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇలాంటి ఆలోచనలతోనే తెల్లారిపోయింది. గబగబా లేచి తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్లో ఉండగా ఫోన్కి మెసేజొచ్చింది. ఏదో కొత్త నెంబర్ నుండి. అది అజయ్ది. ఆఫీస్ బయట వెయిట్ చేస్తాను, సాయంత్రం త్వరగా రమ్మని మెసేజ్. ముందు కోపం వచ్చింది. ఇన్నాళ్లు కాంటాక్ట్లోకి రానందుకు రానని చెప్పాలనిపించింది. కాని విషయం తెలుసుకోవాని కాబట్టి ఓకే అని మెసేజిచ్చింది. అన్నట్లుగానే సాయంత్రం ఆఫీస్ బయట ఉన్నాడు అజయ్. తను రాగానే బైక్ స్టార్ట్ చేశాడు. తను మౌనంగా వెనుక్కూర్చుంది. దారిలో ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడూ వెళ్లే చోటికి చేరుకుని మౌనంగా కూర్చున్నారు. ఆ మౌనం ఇద్దరికీ భరించరానిదిగా ఉంది. నామీద చాలా కోపంగా ఉన్నట్లున్నావు అన్నాడు మౌనాన్ని చెరిపేస్తూ. లేదు, చాలా ఆనందంగా ఉంది. నిన్నసలు మిస్ కాలేదు. ఎందుకంటే నువ్వు అనుక్షణం నన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నావు కదా అంది వెటకారంగా. అజయ్ చేతులు జోడించి, అమ్మా, తల్లి, నీకు అప్డేట్ ఇవ్వకపోవడం నా తప్పే. కాని అక్కడ నా పరిస్థితి ఎలా ఉందో అన్న ఆలోచన వచ్చిందా నీకు అన్నాడు కినుకుగా. నవ్వుతారెవరైనా, అబ్బాయివై ఉండి ఆడపిల్లలాగా నా పరిస్థితి అంటుంటే అంది మరింత కోపంగా. అవును, పరిస్థితులు, తల్లిదండ్రులు, వారితో ఇబ్బందులు మీకే ఉంటాయి, మరి మాకు ఉండవు అన్నాడు అజయ్ చిరుకోపంతో. అతని కోపం చూసి తాను నవ్వబోయి ఉడుక్కుంటాడని ఊరుకుంది సుజన. సరే, ఇప్పటికైనా జరిగింది చెప్తావా, టెన్షన్తో చంపుతున్నావు అంది సుజన సుపత్రి. అయితే దాచుకో, నాకు మూడ్ లేదు అంది బుంగమూతి పెడుతూ. అబ్బా, ఫేస్ అలా పెట్టకు, మరీ ముద్దుగా అనిపిస్తావు. నేను కొంచెం ముందుకు వస్తే కోపగిస్తావు అన్నాడు అజయ్ కొంచెం దగ్గరగా వచ్చి. ఏయ్, ఇప్పటికైనా చెప్తావా, నన్ను వెళ్ళిపోమంటావా అంది చూపుడు వేలుతో బెదిరిస్తూ. సరే, నేను జరిగిన విషయాన్ని చెప్తాను, విను. నేను మన గురించి చెప్పాలని వెళ్లేసరికి అమ్మా నాన్న వాళ్ల ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నాడు. నేను ఏమీ చెప్పకుండానే అమ్మ పెద్దమామయ్య కూతుర్ని చేసుకోమని, నాన్న తన చెల్లి కూతుర్ని చేసుకోమని మొదలుపెట్టారు. నా మాట వినే ఉద్దేశం ఇద్దరికీ లేదు.
అప్పటికి ధైర్యం చేసి మన విషయం చెప్పబోతుంటే నామీద అభిమానం ప్రేమ ఉంటే నేను చెప్పిన వాళ్ళనే చేసుకోమని ఇద్దరూ ఒకటే పట్టు. అదే సమయంలో నీ ఫోను. నీకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంటూ ఆగాడు అజయ్. సుజన కళ్లల్లో ఆందోళన భయం చూసి ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని, ఏది ఏమైనా నిన్ను వదులుకోలేను, అమ్మానాన్నలను ఎలాగైనా ఒప్పించాలి అని తలమునక్కలుగా ఆలోచిస్తుండగా అనుకోకుండా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలిసి అక్కడికి వెళ్ళాం. ఇంక మా అమ్మ మళ్లీ మొదలుపెట్టింది అమ్మమ్మ కోసం అంటూ. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నంతలో మా చిన్నమామయ్య వచ్చాడు. అతను నన్ను చూసి సమస్యేంటని అడిగేసరికి మన విషయం మొత్తం చెప్పాను. అమ్మనాన్నల మాట కూడా చెప్పాను. అప్పుడు మామయ్య తన కొదిలేయమని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కాని మా అమ్మ నా వెనకపడడంతో నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పి ఆ చిరాకులో ఫోన్ గిరాయడంతో ఫోన్ ముక్కలైంది. ఇంత జరిగిందా? అంది సుజన బాధగా. అంతా అయిపోయి నేను తిరిగి వచ్చాక చెబుతుంటేనే ఇలా బాధపడుతున్నావు. అదే నేను అక్కడ ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ చెబితే ఇంకెంత గాబరాపడేదానివి? అడిగాడు అజయ్. నిజమే అన్నట్లు తల్లూపింది సుజన. అజయ్ కొనసాగిస్తూ, మామయ్య తను చూసుకుంటానని అన్నప్పుడు సరే అన్నాను. కాని నాకే అనిపించింది, ఈ విషయంలో నేనే అమ్మానాన్నలతో ఇప్పుడే మాట్లాడలేకపోతే జీవితంలో ఇంక ఏ ధైర్యంతో ముందుకు పోగలను? వెంటనే నేనే అమ్మానాన్నలతో మాట్లాడి నా మనసులో మాట చెప్పి నిన్నే చేసుకుంటానని చెప్పాను. అమ్మ కొంచెం నసిగినా నాన్న కలగచేసుకుని నా ఆనందం కన్నా ఏదీ ముఖ్యం కాదని నన్ను ప్రోత్సహించారు. దాంతో అమ్మ కూడా తనకి అభ్యంతరం లేదని చెప్పింది. ఇదీ విషయం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్లతో నువ్వు మాట్లాడతావా లేక నేనడగనా? అన్నాడు అజయ్. సుజన ఒక్క నిమిషం ఆలోచించి రేపు చెప్తానని, ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి వెళదామని లేచింది. సుజనని ఇంటి దగ్గరగా వదిలి తను కూడా రూంకి వెళ్ళిపోయాడు అజయ్. ఇంటికి వెళ్లిన సుజన భోజనం అయ్యాక తల్లికి పనుల్లో సహాయం చేసింది. ఏమిటి విషయం అన్నట్లు చూసింది తల్లి. రాజ్యలక్ష్మి. నవ్వేసి ఊరుకుంది సుజన. పనులయ్యాక తల్లి వెంట తండ్రి గదిలోకి వచ్చింది. సుజనను చూసి తండ్రి, రామ్మా కూర్చో, ఏమైనా చెప్పాలా అనడిగాడు. అవును నాన్న. అమ్మా నువ్వు కూర్చో అంది సుజన. తల్లిదండ్రులు ఆమెనే చూస్తున్నారు చెప్పునుమన్నట్లుగా. సుజన అజయ్తో పరిచయం, ప్రేమ అన్ని విషయాలు చెప్పి అజయ్ తల్లిదండ్రులను ఒప్పించాడని, వారితో కూడా మాట్లాడ్డానికి వస్తానని చెప్పాడు. మనసులో బెరుకుగా ఉన్నా ధైర్యంగా వారినే చూస్తోంది సుజన. అదేంటి, మేనత్త కూతురు తన కొడుకు కోసం నిన్నడిగితే సరే అన్నాను, ఇప్పుడేమని చెప్పాలి అంది తల్లి రాజ్యలక్ష్మి. అదెలా మాటిస్తావు? మా మేనమామ మనవడికిస్తామని మాట ఇచ్చున్నాం కదా అన్నాడు తండ్రి కోపంగా. వారిద్దరి మాటలు అర్థంకాక అయోమయంగా చూస్తూ, ఏంటమ్మా, ఏంటి నాన్నా, నాకు తెలియకుండా ఏం జరుగుతోంది అడిగింది సుజన గాభరాపడి. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వారు. ఆశ్చర్యంగా చూస్తున్న సుజనతో తండ్రి, అబ్బాయి మాకీ విషయం ముందే చెప్పాడమ్మా, తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని. ఈరోజు మధ్యాహ్నం నన్ను ఆఫీసులోనే కలిసి ఆ విషయం కూడా చెప్పాడు తల్లి. అబ్బాయి యోగ్యుడు, మంచి రోజు చూసుకుని వాళ్ల ఊరెళ్ళి మాట్లాడతానమ్మా, నువ్వు దిగులుపడకమ్మా, వెళ్ళి పడుకో అన్నాడు. ఆనందాశ్చర్యాలలో మునిగిపోవడం సుజనవంతైంది. మరునాడు కలుద్దామని అజయ్కి మెసేజ్ పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది సుజన. మరునాడు ఆఫీస్ అవ్వగానే అజయ్ రావడంతో ఇద్దరూ తమ అలవాటైన చోటికి వెళ్ళాక, ఇప్పుడైనా చెప్పావా అడిగాడు అజయ్. నా వైపు చూసి చెప్పు అని తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. గొప్పగా ముందేవాళ్లకి చెప్పి నన్ను టెన్షన్ పెడతావా అంది చిరుకోపంతో. చటుక్కున ఆమెను హత్తుకొని, సుజన, నువ్వు నాకు ఎక్కడ దూరమవుతావేమో అన్న భయం. అబ్బాయినై నాకీ ఇంత కష్టమైతే నీకెంత కష్టమవుతుందేమో అని అలా చేశాను. ఏది ఏమైనా మనవాళ్లు ఒప్పుకున్నారు, అది చాలు అన్నాడు అజయ్. ఆనందంతో మరింతగా హత్తుకుపోయింది.